ఆయనకి విలువిద్యొచ్చు, శిష్యులకి నేర్పుతూ ఉంటాడు. ఒక ఆయనకి లెక్కలొచ్చు, శిష్యులకి నేర్పుతూ ఉంటాడు. కానీ వీళ్ళు ఆచార్యులు మాత్రం కారు. ఎప్పుడు ఆచార్య అని పిలుస్తారో తెలుసా? నువ్వు ఏమి చెప్తున్నావు, ఏ స్థాయిలో చెప్తున్నావు బట్టి ఆచార్యుడు కాడు శాస్త్రంలో. ఆచార్య ఎప్పుడవుతాడంటే తను ఏం చెప్తున్నా ధర్మశాస్త్రము వేదము బాగా తెలిసిన్నవాడై ధర్మాన్ని ఆచరించేవాడు ఆచార్య. ఆచరించడానికి ఏముంటుంది? నాకు బాగా లెక్కలు వస్తే ఆచరించడానికి ఏముంటుంది? కావాలంటే 4 మాటలు అంకెలేసి కూడుకోవాలంతే. ఆచరించడానికి ఏముంటుందని ఆచార్య? నీకు ధర్మశాస్త్రం తెలిస్తే, జీవితంలో ధర్మాన్ని అనుష్ఠానం చేసి చూపిస్తే, 10 మందికి నువ్వు ఆదర్శవంతుడవైతే, ఆయనలా బ్రతకండి అని శిష్టాచారానికి నువ్వు ప్రమాణమైతే ఆనాడు నువ్వు ఆచార్య. ద్రోణుడు ఆచార్య, ద్రోణాచార్య అని పిలిచారు. ద్రోణుడు విలువిద్య నేర్పాడు. మరి ఆచార్యుడు ఎందుకు అయ్యాడు? ద్రోణుడు విలువిద్య